ఏమైందిరా అలా డల్గా ఉన్నావు? నీకే రామాంజన్వి, నువ్వు ఎలాగైనా చేయగలవు. ఈ సంవత్సరం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని మార్చింది. సో మొత్తం అంతా కూడా మారిపోయింది సిలబస్. సో ఏమీ అర్థం అవ్వట్లేదు, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు నాకు. టెన్షన్ ఎందుకు దండగా, మన గౌరీ సార్ ఉండగా. సో అందుకని మనకి ఏంటంటే ఈ సంవత్సరం 6th క్లాస్ నుండి 9th క్లాస్ వరకు సో మొత్తం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని కూడా మారాయి కనుక సో 6th నుండి 9th క్లాస్ వరకు ఉన్న మ్యాథమెటిక్స్లోని కాన్సెప్ట్, అన్ని ఎక్సైజ్ ప్రాబ్లమ్స్, అన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్, ట్రై దిస్ డూ దిస్, మొత్తం అన్ని సమ్స్ కూడా మన ఛానల్లో సారు ఈ సంవత్సరం మనకి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు కనుక సో నువ్వు దేని గురించి వరి అవ్వద్దు. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు మనం 9th క్లాస్లోని పోలినోమియల్ అనే చాప్టర్ యొక్క కాన్సెప్ట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం ఈరోజు డిస్కస్ చేస్తాము. రేపు మనం ఎక్సైజ్ నెంబర్ 2.1, ఎల్లుండి మనం ఎక్సైజ్ నెంబర్ 2.2, ఆ తర్వాత 2.3, 2.4, 2.5. సో మొత్తం దీంట్లో మనకి 4 or 5 ఎక్సర్సైజెస్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనం ఇన్ డీటెయిల్గా నేర్చుకుంటాం. ఈ నోట్స్ కూడా మీరు ఏమి కూడా ఇప్పుడు రావాల్సిన లేదు, జస్ట్ మీరు వినండి. తర్వాత మన ఛానల్లోనే కింద లింక్ ఇస్తాను, ఆ లింక్ క్లిక్ చేస్తే నా వెబ్సైట్లో నోట్స్ నీట్గా ఉంటుంది. సో మీకు ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు రాసుకోండి. అదేవిధంగా ఈ కాన్సెప్ట్ అయిపోయిన తర్వాత ఈ కాన్సెప్ట్ సంబంధించిన టాప్ 10 మోస్ట్ ఇంపార్టెంట్ లాజికల్ బిట్స్ అనేవి ఇస్తాను. అవి ఎగ్జామ్ రాయండి. మీకు కనుక 20/20 వస్తే మీ యొక్క పేరు టాప్ 100లో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది కనుక సో ఖచ్చితంగా ట్రై చేయండి. 20/20 తెచ్చుకోండి. ఒకవేళ రాలేదంటే మళ్ళీ ట్రై చేయండి, రాలేదంటే మళ్ళీ ట్రై చేయండి. ఎన్నిసార్లైనా ఎగ్జామ్ రాయొచ్చు, అది కూడా రాత్రి 12 లోపు మాత్రమే. సో ఇవన్నీ కూడా మీ అందరికీ తెలుసు కనుక ఇంకా లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేద్దాం. సో వీడియోని స్టార్ట్ చేసే ముందు మీరు ఏం చేయాలి, ఒక లైక్ అయితే చేయండి. కమాన్ లైక్ ఇట్. పోలినోమియల్స్, అసలు పోలినోమియల్ అంటే మనం తెలుసుకోవాలంటే దీనికి సంబంధించిన బేసిక్స్ రావాలి. సో మనకి చూడండి, నేను బేసిక్స్ లైన్ 2 రాసాను, A to Z మనం రాసాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ A to Z లో పోలినోమియల్స్ ఇక్కడ ఉంది అంటే పోలినోమియల్స్ రావాలంటే ఇవన్నీ వస్తేనే మనకి ఇది అర్థమవుతుంది, లేదంటే ఇది మనకి అర్థమవుతుంది. సో కనుక ఫస్ట్ మనం ఏం నేర్చుకోవాలంటే బేసిక్స్ నేర్చుకోవాలి. సో చూడండి, వేరియబుల్, ఎ సింబల్ విచ్ ఈస్ చేంజింగ్ ఇట్స్ వాల్యూ ఈస్ కాల్డ్ వేరియబుల్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను, సో నేను నిన్న క్లాసులోని ఇదే డ్రెస్ వేసుకున్నాను, రేపటి క్లాసులో కూడా ఇదే డ్రెస్ వేసుకున్నాను అనుకో, నేను నా డ్రెస్ చేంజ్ చేసుకోవట్లేదు అంటే నేను వేరియబుల్ కాదు. అంటే ఏంటి, ఏ సింబల్ విచ్ ఈజ్ చేంజింగ్ ఇట్స్ వాల్యూ ఇస్ కాల్డ్ వేరియబుల్. అలా కాకుండా నేను రెడ్ టీ షర్టు, ఈరోజు ఆరెంజ్ టీ షర్టు, రేపు బ్లూ టీ షర్టు, ఎల్లుండి ఎల్లుండి రెడ్ టీ షర్ట్, అలాగా నేను మార్చాను అనుకో, రోజుకొకటి మార్చాను అనుకోండి, అప్పుడు నేను వేరియబుల్ అవుతాను. సో కనుక ఇక్కడ మనకు సింపుల్గా నేర్చుకోవాల్సిందంటే ఏ సింబల్ అంటే ఏదైనా తీసుకోవచ్చు. సో నేను జీ కనుక జీ తీసుకుంటాను, గౌరీ. సో ఇప్పుడు జీ వాల్యూ ఉంది, సో నేను జీ వాల్యూ 3 తీసుకున్నాను, నాకు 3 అంటే ఇష్టం. ఒకరోజు నాకు జీ వాల్యూ 5 తీసుకున్నాను, నాకు 5 కూడా ఇష్టం. నేను జీ వాల్యూ ఇప్పుడు నేను 2023 తీసుకున్నాను, ఎందుకంటే ఇది 2023 కనుక. చూడండి, సో నేను తీసుకుంది సింబల్ జిఏ, ఇక్కడ జిఏ, ఇక్కడ జిఏ, ఇక్కడ జిఏ. సో సింబల్ అయితే జిఏ, కానీ దాని వాల్యూ ఈజ్ ఈక్వల్ టు రాసామంటే దానికి ఒక వాల్యూ ఉందని అర్థం ఉంది. సో జీ ఈజ్ ఈక్వల్ టు 3 అంటే సో జీకి ఒక వాల్యూ ఉంది. ఏముంది ఇక్కడ, జీ అనేది 3ని కలిగి ఉంది. సో అంటే ఏంటి, జీ అనేది ఇక్కడ 3ని కలిగి ఉంది, ఇక్కడ 5ని కలిగి ఉంది, ఇక్కడ 2023ని కలిగి ఉంది. అంటే సో జీ విలువ ఏంటి, మనకి మారుతుంది. అంటే జీ ఈజ్ చేంజింగ్ ఇట్స్ వాల్యూ, సో ఇట్ ఈస్ కాల్డ్ వేరియబుల్. ఎ సింబల్ విచ్ ఈస్ చేంజింగ్ ఇట్స్ వాల్యూ ఇస్ కాల్డ్ వేరియబుల్. సో మనకి ఇంగ్లీష్లో మొత్తం 26 లెటర్స్ ఉన్నాయి, అన్ని 26 లెటర్స్ కూడా మనకి వేరియబుల్సే. సో క్యాపిటల్స్ తీసుకున్న వేరియబుల్సే, స్మాల్ లెటర్స్ తీసుకున్న వేరియబుల్సే. సో ఆల్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ఆర్ వేరియబుల్స్, ఆల్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ఆర్ వేరియబుల్. వెరీ గుడ్. నెక్స్ట్ కాన్స్టెంట్ గురించి మాట్లాడదాం. సో 2023 ఇదొక సింబల్, ఎందుకంటే ఇది ఒక డిజైన్. 2023 అనేది ఒక డిజైన్. సో ఈ 2023 అనేది ఒక సింబల్, ఈ వాల్యూ అనేది మారదు. సో ఎ సింబల్ విచ్ హ్యాస్ ఫిక్స్డ్ వాల్యూ ఈస్ కాల్డ్ కాన్స్టెంట్. ఎ సింబల్ విచ్ హ్యాస్ ఫిక్స్డ్ వాల్యూ ఈస్ కాల్డ్ కాన్స్టెంట్. సో ఇది నన్ను అడిగినా సరే నేను 2023 చెప్తాను, సో తను అడిగినా సరే 2023 చెప్తాడు, తను అడిగినా సరే 2023 చెప్తాడు. మీ సార్ని అడిగినా, మీ మదర్ని అయినా, మీ ఫాదర్ అయినా, మీ అక్కనైనా, మీ చెల్లెనా, ఎవరిని అడిగినా సరే దాని వాల్యూ మారదు. ఇట్ ఈస్ ఎ ఫిక్స్డ్ వాల్యూ. So a symbol which has fixed value is called constant. A symbol which has fixed value is called constant. So for example 3 తీసుకున్నాను, only single 3. It is also constant.
సో అది మాట. సో సింబల్ అనేది ఫిక్స్డ్ వాల్యూని కలిగి ఉంటే అదేమంటారు కాన్స్టెంట్ అని. దీన్ని ఇంగ్లీష్లో అయినా సరే 3 అంటారు, కానీ దాని మీనింగ్ 3 అని అర్థం అన్నమాట. సో తెలుగులో అయితే 3, ఇంగ్లీష్లో అయితే 3 అన్నారు, కానీ దాని వాల్యూ మారలేదు. సో దాని యొక్క ప్రొనౌన్సియేషన్ మారవచ్చు, కానీ దాని యొక్క వాల్యూ మనకు మారదు అన్నమాట. సో ఏ సింబల్ విచ్ హ్యాస్ ఫిక్స్డ్ వాల్యూ ఇస్ కాల్డ్ కాన్స్టెంట్. నెక్స్ట్ మనం నేర్చుకోబోయేది టర్మ్. టర్మ్ అంటే మీరు ఒక్క వేరియబుల్ తీసుకున్నారనుకోండి, అది టర్మ్ అంటే. సో ఎ వేరియబుల్ ఇస్ కాల్డ్ టర్మ్. ఎ వేరియబుల్ ఇస్ కాల్డ్ టర్మ్. ఒక్క కాన్స్టెంట్ తీసుకున్నారనుకోండి, ఏ కాన్స్టెంట్ ఇస్ కాల్డ్ టర్మ్. ఒక్క సింగిల్ గా వేరియబుల్ తీసుకున్నా టర్మే, ఒక్క కాన్స్టెంట్ తీసుకున్నా టర్మే. ఈ రెండు కాంబినేషన్స్ తీసుకున్నారనుకోండి, 3g లేండి g/3, సో ఇది టర్మే. కాంబినేషన్ ఎలా తీసుకోవాలి? ఇంటూ అండ్ డివిజన్ తీసుకోవాలి, ప్లస్ మైనస్ తీసుకోకూడదు. ఎందుకంటే ప్లస్ మైనస్ తీసుకుంటే 2 టర్మ్స్ 3 మనకి 2 టర్మ్స్ వచ్చేస్తాయి. మనకు మాట్లాడుతున్న ఓన్లీ టర్మ్ గురించి, అందుకని ఇక్కడ ప్లస్లు మైనస్లు తీసుకోకూడదు, ఓన్లీ డివిజన్ అండ్ మల్టిప్లికేషన్. సో వేరియబుల్ alone is a term, constant alone is a term, or the combination of variable and constant with the operations multiplication and division is called term. Variable alone or constant alone or the combination of both variable and constant with the operation multiplication and division is called term. So term అంటే అందరికి అర్థమైంది కదా. సో వేరియబుల్ ని టర్మ్ అంటారు, కాన్స్టెంట్ ని టర్మ్ అంటారు. ఈ రెండు నేను మల్టిప్లై చేసి తీసుకున్నాను అనుకోండి, అది కూడా టర్మే. సో ఇక్కడ 3 రాసాం, g/3, అది కూడా టర్మే. కానీ జనరల్ గా నెంబర్ ఫస్ట్ రాసి లెటర్ తర్వాత రాసి, అందుకే 3g రాసి. సో జీని 3తో డివైడ్ చేసినా టర్మే. అయితే కూడా డౌట్ వచ్చింది, మరి 3ని జీతో డివైడ్ చేసి అప్పుడు టర్మ్ అవుతుందా కదా? అప్పుడు కూడా టర్మే. సో మీరు మల్టిప్లికేషన్ ఎలాగా చేయండి, డివిజన్ ఎలాగైనా చేయండి, సో అది టర్మ్ అవుతుంది. ఓకే, డన్. నెక్స్ట్, డిగ్రీ ఆఫ్ ఏ టర్మ్. చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ డిగ్రీ ఆఫ్ ఏ టర్మ్ గురించి మీకు నేర్చుకోవాలంటే, సో ఒక 2-3 ఎగ్జాంపుల్స్ మీకు తీసుకుంటే చాలా ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ ఎగ్జాంపుల్ నుండి కాన్సెప్ట్ వెళ్దాం. సో చూడండి, ఎగ్జాంపుల్స్ రాసి, x² y, x² y³ z², x y z, 5x² y, 7x³ y³ z³. సో ఇంకా నేను డిగ్రీ ఆఫ్ ఏ టర్మ్ చెప్పట్లేదు, జస్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. చూడండి, ఇక్కడ ఎన్ని ఎక్స్లు ఉన్నాయి? 2 ఉన్నాయి. ఇక్కడ ఎన్ని వైలు ఉన్నాయి? 1. మొత్తం ఎన్ని ఉన్నాయి? 3. ఇక్కడ ఎన్ని ఎక్స్లు ఉన్నాయి? 2. ఇక్కడ ఎన్ని వైలు ఉన్నాయి? 3. ఇక్కడ ఎన్ని జెడ్లు ఉన్నాయి? 2. సో 2 + 3 5, 5 + 2 7. ఇక్కడ ఎన్ని ఎక్స్లు ఉన్నాయి? 1. సో నెత్తి మీద ఏమి లేకపోతే 1 ఉన్నది తర్వాత. సో ఇక్కడ ఒక వై, ఇక్కడ ఒక జెడ్, అంటే మొత్తం ఇక్కడ మనకు 3 ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ఎక్స్లు ఉన్నాయి? 2. ఇక్కడ ఎన్ని వైలు ఉన్నాయి? 3. 2 1 అంటే మొత్తం 3. సో ఇది కాన్స్టెంట్ అనేది మనకి సో కాదు, 3 3 3, సో 6. సో ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ బట్టి ఇప్పుడు డిగ్రీ ఆఫ్ ఏ టర్మ్ అర్థమవుతుంది. ఎగ్జాంపుల్ బట్టి మనకి డిగ్రీ ఆఫ్ ది అర్థం. ఇది 3 3 3 9. సారీ, the sum of the powers of the variable which are present in a term is called degree of a term. The sum of the powers of the variables, which are present in a term. ఒక టర్మ్ లోని ఎన్నైతే వేరియబుల్స్ ఉంటాయో ఆ వేరియబుల్స్ యొక్క పవర్స్ ని యాడ్ చేస్తే వచ్చేది మనకి టర్మ్, డిగ్రీ ఆఫ్ ఏ టర్మ్. The sum of the variables, the sum of the powers of the variables in a term. The sum of the powers of variables which are present in a term is called degree of a term. The sum of the powers of the variables which are present in a term. ఒక టర్మ్ లోని ఏవైతే వేరియబుల్స్ ఉన్నాయో ఆ వేరియబుల్స్ యొక్క పవర్స్ ని యాడ్ చేస్తే వచ్చేదే మనకి డిగ్రీ ఆఫ్ ది టర్మ్. సో అందరికి అర్థమైందా? సో వెరీ గుడ్. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. The sum of the powers of the variables which are present in a term is called degree of the term. సో అంటే ఇప్పుడు మనకి సో సమ్ ఆఫ్ ది పవర్స్ ఆఫ్ ది వేరియబుల్, సో 2 వేరియబుల్స్ ఉన్నాయి, వాటి పవర్స్ ఎంత? 2 + 1 అంటే 3. సో ఇక్కడ సమ్ ఆఫ్ ది పవర్స్ ఆఫ్ ది వేరియబుల్స్, సో 3 టైమ్స్ ఉన్నాయి, వాటి యొక్క పవర్స్ ఎంత? 2 3 2, సో టోటల్ 7, అందుకే 7. 1 1 1 3, సో 2 1 3 3 3 3 9. ఇది మాట డిగ్రీ ఆఫ్ ఏ టర్మ్. సో అందరికీ డిగ్రీ ఆఫ్ టర్మ్ అర్థమైంది కదా? సో నెక్స్ట్, ఎక్స్ప్రెషన్. ఇదేంటి? స్మైలింగ్ ఎక్స్ప్రెషన్. ఇదేంటి?
సాడ్నెస్ ఎక్స్ప్రెషన్. ఇదేంటి? సో ఆశ్చర్యాధికం అంటే ఒక యాంగ్జైటీ, సడన్ సర్ప్రైజ్ ఇలాంటి వాటికి. సో అంటే మన ఫేస్లో ఇన్ని ఎక్స్ప్రెషన్స్ ఉన్నప్పుడు మ్యాథమెటిక్స్లో ఎక్స్ప్రెషన్ ఎందుకు ఉండకూడదు? ఉండొచ్చు. సో లెట్ us see. This is smiling expression. This is sadness expression. This is a number 3 expression. This is 2 plus 5 an expression. So 2 plus 5. So by seeing I am saying అది చూస్తూ మనం చెప్పగలం 2 plus 5. ఇదేంటా అంటే 2 plus 5 అని చెప్తారు. అంటే మీరు చెప్తున్నారు కదా, అంటే ఇది ఎక్స్ప్రెస్ చేస్తుంది కదా. సో లేకపోతే it is an expression, a symbol which expresses something is called an expression. అది కూడా సింబలే, ఎక్స్ప్రెషన్ కూడా సింబలే. a symbol which expresses something is called an expression. సో చూడండి, ఇది మనకి లాఫింగ్ ని ఎక్స్ప్రెస్ చేస్తుంది ఈ సింబల్. ఈ సింబల్ ఏమైనా ఎక్స్ప్రెస్ చేస్తుంది, సాడ్నెస్ ని ఎక్స్ప్రెస్ చేస్తుంది. ఇదే సింబల్ 3 అనే దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది. ఇదేంటి 2 plus 5 అనే దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది. అలా కాకుండా ఇదేంటంటే అంటే ఎక్స్ మైనస్ వై అని చెబుతారు. అంటే ఇదేం ఎక్స్ప్రెస్ చేస్తుంది, ఎక్స్ మైనస్ వై అని ఎక్స్ప్రెస్ చేస్తుంది. సో ఎ సింబల్ విచ్ ఎక్స్ప్రెసెస్ సంథింగ్ ఈజ్ కాల్డ్ అన్ ఎక్స్ప్రెషన్. సో ఎక్స్ప్రెషన్స్ అనేవి 2 రకాలండి. సో ఒకటి న్యూమరికల్ ఎక్స్ప్రెషన్, ఇంకోటి వేరియబుల్ ఎక్స్ప్రెషన్. న్యూమరికల్ ఎక్స్ప్రెషన్లు ఏముంటాయి, ఓన్లీ నెంబర్స్ ఉంటాయి. ఇలాగ 2 plus 5 minus 3, 1 minus 2 plus 3, 5 9, 5 minus 9 plus 2, ఇలాగ ఓన్లీ నెంబర్స్ ఉంటాయి. వేరియబుల్ ఎక్స్ప్రెషన్లో ఓన్లీ వేరియబుల్స్ ఉంటాయి. ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్, ఎక్స్ మైనస్ వై ప్లస్ మైనస్ జెడ్, ఎక్స్ ప్లస్ మైనస్ వై ప్లస్ జెడ్, ఇలాగా చాలా అంటే చాలా వేరియబుల్స్ ఉంటాయి అన్నమాట. సో అంటే ఏంటి, ఎక్స్ప్రెషన్స్ అనేవి 2 రకాలు. ఒకటి న్యూమరికల్ ఎక్స్ప్రెషన్, ఒకటి వేరియబుల్ ఎక్స్ప్రెషన్. న్యూమరికల్ ఎక్స్ప్రెషన్ ఓన్లీ నెంబర్స్ ఉంటాయి, వేరియబుల్ ఎక్స్ప్రెషన్ ఓన్లీ వేరియబుల్స్ ఉంటాయి. ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఆల్జీబ్రా. ఆల్జీబ్రా నా గుండె గాబ్రా. సో చాలా మంది అనే డైలాగ్, అమ్మో ఆల్జీబ్రా నా గుండె గాబ్రారా అంటారు. అంటే ఈ బేసిక్స్ నేర్చుకోకపోతే గుండె గాబరా. ఎందుకంటే సో డైరెక్ట్గా మనము ప్రాబ్లమ్లు చెప్పేస్తే మనకి ఏమీ రాదు. సో బేసిక్స్ చెప్తే వాళ్ళకి వస్తుంది. సో ఆల్జీబ్రా అంటే ఏంటి, ఇదే ఎక్స్ప్రెషన్ని ఇప్పుడు మనం ఆల్జీబ్రా అంటాం. సో ఇప్పుడు మనం విడివిడిగా తీసుకున్నాం, న్యూమరికల్ ఎక్స్ప్రెషన్ అండ్ వేరియబుల్ ఎక్స్ప్రెషన్. ఈ 2 కలిపి తీసుకున్నాం అనుకోండి, అదే ఆల్జీబ్రా. అంటే the sum of 2 or more terms, the sum of 2 or more terms. చూడండి, 2x plus 5y minus 3. The sum of 2 or more terms with the fundamental operations. With the fundamental operations. ఏంటి ఫండమెంటల్ ఆపరేషన్స్? ప్లస్ మైనస్ ఇంటూ డివిజన్. చూడండి, ఇక్కడ ప్లస్ వచ్చింది, మైనస్ వచ్చింది, ఇంటూ వచ్చింది. సో డివిజన్ బై 1, సో డివిజన్ కూడా వచ్చింది. సో ద సమ్ ఆఫ్ 2 or more, the sum or difference of, the sum or difference అంటే యాడ్ చేసినా పర్లేదు, డిఫరెన్స్ చేసినా పర్లేదు. The sum or difference of 2 or more terms with the fundamental operations plus minus into division is called algebraic expression. Is called algebraic expression. దాన్ని సింపుల్ గా ఆల్జీబ్రా అంటారు. సో అందుకే మీకు పాలినామియల్ ఏఈ రాసింది, ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ అని రాసనమాట. అంటే సో మనకి దీని నుండి ఇది వస్తుంది. సో అంటే ఈ పాలినామియల్ అనేది దీంట్లో ఒక భాగం, ఇది పెద్దది. ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ అనేది పెద్దది. సో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే 2x plus 5y minus 3, నెక్స్ట్ 2x square plus 5y plus 9, 3x cube plus 6x square plus 7x plus 5. చూడండి ఇలాగా. సో 2 ఉన్న, డిగ్రీ 3 ఉన్న, ఇవే ఉన్నా సార్ మనకి ఏంటి ఇది? సో ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ అన్నమాట, ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్. మీరు అనుకోవచ్చు, చూడండి x square plus 1/x², ఇది కూడా మనకి ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషనే. అయితే ఇప్పుడు పాలినామియల్ గురించి డిస్కస్ చేయాలి. పాలినామియల్ అంటే ఏంటి సార్? ఇప్పుడు మనకి మెయిన్ చాప్టర్ పాలినామియల్. సో పాలినామియల్ అంటే ఏంటి సార్? సో పాలినామియల్ అంటే మనం నేర్చుకునే ముందు సో డిగ్రీ ఆఫ్ ఎక్స్ప్రెషన్ నేర్చుకోవాలి. డిగ్రీ ఆఫ్ ఎక్స్ప్రెషన్. సో చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ ఒక ఎక్స్ప్రెషన్ రాశాను. దీని డిగ్రీ 2, దీని డిగ్రీ 1, దీని డిగ్రీ 0. ఎందుకంటే వేరియబుల్స్ లేవు. సో వేరియబుల్స్ ఉండాలి కదా డిగ్రీ అంటే. ద సమ్ ఆఫ్ ది పవర్స్ ఆఫ్ ది వేరియబుల్స్ ఇన్ ఏ టర్మ్ ఇస్ కాల్డ్ డిగ్రీ ఆఫ్ ది టర్మ్. సో ఇది 2, ఇది 1, ఇది 0. అంటే ద డిగ్రీ ఆఫ్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ ఇస్ నథింగ్ బట్ ద హైయెస్ట్ డిగ్రీ ఆఫ్ ఎ టర్మ్, ద హైయెస్ట్ డిగ్రీ ఆఫ్ ఎనీ టర్మ్, ద హైయెస్ట్ డిగ్రీ ఆఫ్ ఎనీ టర్మ్. సో ఇందులో హైయెస్ట్ డిగ్రీ ఏంటి 2, కనుక దీని యొక్క డిగ్రీ ఎంత అవుతుంది 2. ఈ ఎక్స్ప్రెషన్ డిగ్రీ 2, ఈ ఎక్స్ప్రెషన్ డిగ్రీ 3.
ఈ ఎక్స్ప్రెషన్ డిగ్రీ 1, ఎందుకంటే ఎక్స్ డిగ్రీ 1, వై డిగ్రీ 1, కాన్స్టెంట్ డిగ్రీ 0. చాలా మంది ఇది 1 ఇది 1 2 రాస్తారు. అలా మనం విడివిడిగా రాయాలి. సో విడివిడిగా తీసుకొని అందులో హైయెస్ట్ తీసుకోవాలి. మీకు ఇప్పుడు ఇంకా క్లియర్గా వస్తుంది. చూడండి, క్లారిటీ వచ్చేస్తుంది. ఇప్పుడు నేను 3 రాస్తాను. ఈ 3 డిగ్రీలు మీకు చెప్పేస్తే మీకు వస్తున్నట్టే. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ద డిగ్రీ ఆఫ్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ ఈజ్ నథింగ్ బట్ ద హైయెస్ట్ degree of any term, the highest degree of any term which are present in a expression, which are present in a algebraic expression. So let us see. X cube y square plus 2x square y to the power of 4 plus 9, x plus y plus z square plus 3, x square y cube z power 5 plus x square y square z cube. సో చూడండి, ఇప్పుడు దీని డిగ్రీ ఎంత? సో 3 + 2 5, ఇది 5, 2 + 4 6, ఇది 0, ఎందుకంటే ఎక్స్ లేవు కనుక. సో ఇది 5, ఇది 6, ఇది 0. అంటే ఆ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ లోనే హైయెస్ట్ డిగ్రీ ఏంటి? 6. అంటే ఒక టర్మ్ గా హైయెస్ట్ డిగ్రీ 6 కనుక ఈ మొత్తం ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ డిగ్రీ ఏమవుతుంది? 6 అవుతుంది. ఇక్కడ 1 దీని డిగ్రీ, ఇది దీని డిగ్రీ 1, దీని డిగ్రీ 2, దీని డిగ్రీ 0. సో అంటే దీని డిగ్రీ ఏమవుతుంది? 2 అవుతుంది, ఎందుకంటే ఇది హైయెస్ట్ కనుక. నెక్స్ట్ 2 3 5 7. సో అంటే దీని డిగ్రీ ఏమవుతుంది? 7 అవుతుంది. 2023 డిగ్రీ అడిగాడు. సేమ్ అవుతుంది 2023 డిగ్రీ 0, ఎందుకంటే అక్కడ వేరియబుల్స్ లేవు. అక్కడ ఏంటి మనకి వేరియబుల్స్ లేవు కనుక డిగ్రీ 0. ఇప్పుడు దీని డిగ్రీ చూడండి. సో ఇక్కడ 2 ఉంది, ఇక్కడ x పవర్ 2 ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను 1/x² తీసుకున్నాను. సో అంటే ఏమవుతుంది? x పవర్ మైనస్, దీని డిగ్రీ -2 అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఆల్జీబ్రాలో ప్లస్లో వస్తాయి, మైనస్లో వస్తాయి. పాలినామియల్కి వచ్చేసరికి ఓన్లీ పాజిటివ్ మాత్రం వస్తాయి. సో అంటే ఇప్పుడు పాలినామియల్ అంటే ఏంటంటే an algebraic expression which is having degree positive numbers, which is having degree positive number. An algebraic expression which is having positive degree is called polynomial. That is our lesson. An algebraic expression which is having positive degree is called polynomial. An algebraic expression which is having degree 1 is called algebraic expression which is having degree 1 is called degree positive degree is called polynomial. ఒక ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ కి పాజిటివ్ డిగ్రీ ఉంటే దాన్ని మనం పాలినామియల్ అంటాం. ఇప్పుడు దీనికి సంబంధించిన ఇన్ డీటెయిల్ గా ఇంకా డెప్త్ గా నేర్చుకుందాం. సో లెట్ us ఇదంతా మనం క్లీన్ చేసి ఇప్పుడు ఇంకా ఇన్ డెప్త్ గా నేర్చుకుందాం. ఇప్పుడు మనకి పాలినామియల్ అంటే మీకు అర్థమైంది. an algebraic expression which is having positive degree is called polynomial. ఇప్పుడు ఈ పాలినామియల్ అనేవి మనకి 6 రకాలు ఉంటాయి. ఈ 6 రకాలు నేర్చుకున్న తర్వాత అప్పుడు పాలినామియల్ గురించి ఇంకా ఇన్ డెప్త్ గా నేర్చుకుందాం. ఓకేనా? సో చూడండి. So polynomial is of 6 types. ఈ 6 types ని మళ్ళీ కూడా 3 types according to degree. డిగ్రీ ఆధారంగా మనం 3 types మనం నెక్స్ట్ టర్మ్స్ ఆధారంగా. సో టర్మ్స్ ఆధారంగా ఒక 3 రకాలు అన్నమాట. సో ముందు డిగ్రీ చూద్దాం, తర్వాత టర్మ్స్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకే ఒక టర్మ్ తీసుకున్నాను, 5x. సో ఎన్ని ఎక్స్లు తీసుకున్నాను? ఒక ఎక్స్ తీసుకున్నాను, అంటే దీని డిగ్రీ అంతా 1. సో ఇలాగా నేను 5x + 3y. సో ఇది కూడా డిగ్రీ అంతా 1 + 2 ఇలా తీసుకున్నాను. సో అంటే ఈ ఎక్స్ప్రెషన్ అంటే ఈ పాలినామియల్ యొక్క డిగ్రీ 1 కనుక దీన్ని మనం మోనోమియల్ అంటారు. దీన్ని మనం ఏంటంటే లీనియర్ పాలినామియల్ అంటారు. ఏమంటారు? లీనియర్ పాలినామియల్. డిగ్రీ 1 ఉంటే లీనియర్ పాలినామియల్. డిగ్రీ 2 ఉంటే అంటే ఇప్పుడు దీన్నే 5x² + 3x + 5. ఇక్కడ y రాస్తే అప్పుడు మనకి ఇది కూడా పాలినామియల్ అవుతుంది. సో x రాసిన పాలినామియల్. సో దీన్ని మనం క్వాడ్రాటిక్ పాలినామియల్ ఏమంటారు? క్వాడ్రాటిక్ పాలినామియల్. డిగ్రీ 3 తీసుకున్నాం, 6x³ + 5x² + 9x + 7. దీన్ని క్యూబిక్ పాలినామియల్. ఇంకా మీకు క్లియర్గా చెప్తాను చూడండి.
క్యూబిక్ పాలినామియల్ ఇన్ ఎక్స్. ఒకవేళ ఇక్కడ y ఉండి ఇక్కడ z ఉంది అనుకోండి, క్యూబిక్ పాలినామియల్ ఇన్ XYZ, ఇన్ XYZ. ఇక్కడ ఓన్లీ x ఉంది కనుక క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇన్ x. ఇక్కడ y ఉంది అనుకోండి 5x² + 3y + 5, క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇన్ x and y, క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇన్ x and y. సో ఇక్కడ 3x 5x 3y ఉంది కనుక లీనియర్ పాలినామియల్ ఇన్ x and y, లీనియర్ పాలినామియల్ ఇన్ x and y. ఒకవేళ ఇది x ఇది 2 అనుకోండి, లీనియర్ పాలినామియల్ ఇన్ ఓన్లీ ఇన్ x అని చెప్పచ్చు. అంటే డిగ్రీ 1 ఉంటే లీనియర్ పాలినామియల్, డిగ్రీ 2 ఉంటే క్వాడ్రాటిక్ పాలినామియల్, డిగ్రీ 3 ఉంటే క్యూబిక్ పాలినామియల్. ఇప్పుడు ఇక్కడికి వద్దాం. ఓన్లీ ఒకే ఒక టర్మ్ ఉంది అనుకోండి, దీన్ని మనం మోనోమియల్ అంటాం. A polynomial which is having only one term in it is called monomial. A polynomial in which two terms are there, then that is called binomial. Binomial. A polynomial which is having three terms, is called trinomial. So చూడండి, డిగ్రీ 1 ఉంటే a polynomial which is having degree 1 is called linear polynomial. A polynomial which is having degree 2 is called quadratic polynomial. A polynomial which is having degree 3 is called cubic polynomial. A polynomial which is having one term is called monomial. A polynomial which is having two terms in it is called binomial. A polynomial which is having three terms in it is called trinomial. So ఇది మాట మొత్తం. సో అకార్డింగ్ టు డిగ్రీ 3 ఉంటాయి, అకార్డింగ్ టు టర్మ్స్ 3 ఉంటాయి. సో బాగానే ఉంది. అయితే ఇప్పుడు మనకి జీరో ఆఫ్ ఏ పాలినామియల్, జీరో పాలినామియల్. సో ఈ రెండు ఇంపార్టెంట్. జీరో పాలినామియల్ అంటే పేరులో ఉందండి, జీరో అంటే మీరు ఎన్ని వేరియబుల్స్ తీసుకున్నా అన్ని వేరియబుల్స్ కూడా మనకి జీరోస్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 0 + 0 + 0 + 0, జీరో పాలినామియల్. ఎందుకంటే అన్ని జీరోలు ఉన్నాయి, అన్ని జీరోలు ఉంటే దాన్ని జీరో ఆఫ్ ది పాలినామియల్. మరి ఇది పాలినామియల్ అంటే మనకి సో ఎక్స్లో ఉండాలి కదా, సో ఎక్స్ లేకుండా మరి దాని పాలినామియల్ ఎలా అంటాం? సపోజ్ వైలో ఉండాలి కదా, జెడ్లో ఉండాలి కదా, ఏదో ఒకటి ఉండాలి కదా అంటే రాద్దాం. ఏముంది చూడండి, x² 0 + x × 0 + 0, x² ఉంది కదా, సో x² × 0 0, x × 0 0 0 0. సో అంటే ఏంటి, ఇలాగా జీరో పాలినామియల్లో మనకి వేరియబుల్స్ ఉంటాయి కానీ జీరోస్ అయిపోతాయి. అందుకే నేను జీరో పాలినామియల్ అంటాను, జీరో పాలినామియల్. ఓకేనా? సో అంటే డిగ్రీ 2 ఉంది కదా, జీరో అయిపోయింది కానీ డిగ్రీ 2 కదా, సో కనుక పాజిటివ్ డిగ్రీ కనుక ప్రాబ్లం లేదు కనుక దీన్ని జీరో పాలినామియల్ అంటారు. అయితే ఇప్పుడు మనకి జీరో ఆఫ్ ఏ పాలినామియల్, జీరో పాలినామియల్ వేరు, జీరో ఆఫ్ ఏ పాలినామియల్. జీరో ఆఫ్ ఏ పాలినామియల్ ఇప్పుడు చూద్దాం. సో సింపుల్ అండి, అది కూడా చాలా ఈజీగా చెప్తాను. చూడండి, 5x - 5 అనేది ఒక పాలినామియల్ అయితే నేను x ఏ వాల్యూ వేస్తే అది జీరో అవుతుందో దాన్ని జీరో ఆఫ్ ది పాలినామియల్. ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ x the polynomial becomes 0 is called zero of the polynomial. Zero of the polynomial. For what value of x the polynomial becomes 0 is called zero of the polynomial. ఇప్పుడు x1 వేస్తే 0 అవుతుందా? అవదు. 2 వేస్తే అవదు, 3 వేస్తే అవదు, 4 వేస్తే అవదు, 5 వేస్తే అవుతుంది. So 5 - 5 is equal to 0. So therefore x is equal to 5 is a zero of the polynomial. సో దీని డిగ్రీ 1 కనుక 1 0 వచ్చింది. ఒకవేళ డిగ్రీ 2 ఉంటే క్వాడ్రాటిక్ పాలినామియల్ అయితే 2 zeros వస్తాయి, డిగ్రీ 3 ఉంటే 3 zeros వస్తాయి. చూడండి అది ఎలాగో. ఫర్ ఎగ్జాంపుల్ x² - 5x + 6 అని ఒక పాలినామియల్ తీసుకున్నాను. సో ఇప్పుడు నేను 2 వేయండి, మీరు 2 వేస్తే x ఈజ్ ఈక్వల్ వేద్దాం, 2 వేద్దాం ఫర్ ఎగ్జాంపుల్. సో 2² అంటే 4, 5 2s are 10 + 6, 4 + 6 10 - 10, 0 అయిపోయిందా? అంటే ఇప్పుడు దీనికి x = 2 అనేది జీరో ఆఫ్ ది పాలినామియల్. మరి డిగ్రీ 2 ఉంటే 2 zeros అన్నారు కదా సార్, 2 జీరో ఆఫ్ ది పాలినామిల్స్ అన్నారు కదా, మరి ఒకటే రాశారు సార్, ఇంకోటి సార్ అది రాద్దాం. ఇప్పుడు x = 3 తీసుకోండి. సో 3² అంటే 9, 5 3s are 15 + 6, సో 6 + 9 15, 15 - 15 0. అంతే, ఇంకేం ఉండవు. ఎందుకంటే డిగ్రీ 2 కనుక 2 zeros, ఒకటి 2 అనేది ఒక జీరో ఆఫ్ ది పాలినామియల్, ఇంకోటి 3 అనేది ఇంకో జీరో ఆఫ్ ది పాలినామియల్. మరి డిగ్రీ 3 ఉంటే 3 zeros ఆఫ్ ది పాలినామియల్.
3 zeros of the polynomial. Degree 4 అంటే 4 zeros of the polynomial. సో డిగ్రీ ఎంత ఉంటే అన్ని జీరోస్ ఆఫ్ ది పాలినామియల్, అన్ని జీరోస్ ఆఫ్ ది పాలినామియల్. సో అయితే మనకి ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే జీరో పాలినామియల్ డిగ్రీ ఈజ్ అన్డిఫైన్డ్. జీరో పాలినామియల్ డిగ్రీ ఈజ్ అన్డిఫైన్డ్. ఎందుకు సార్? మరి ఇప్పుడు నేను ఇలా రాసి నేను డిగ్రీ 2 అన్నాను. కొంతమంది ఇంకో స్టూడెంట్, తెలివైన స్టూడెంట్, సార్ నేను ఇక్కడ 3 రాస్తాను సార్, అప్పుడు నేను డిగ్రీ 3 చెప్తాను సార్, జీరో పాలినామియల్ డిగ్రీ ఈజ్ 3 సార్, యాక్సెప్ట్ చేయాలి. ఇంకోటి 4 రాసి, ఇంకోటి 5, అలా ఒక్కొక్కడు ఒక ఆన్సర్ చెప్తే అప్పుడు మనకి అది యూనివర్సల్ ట్రూత్ అవ్వదు. అందుకనే అన్డిఫైన్డ్. సో దీన్ని మనం డిఫైన్ చేయాలి. సో డిగ్రీ ఆఫ్ ది జీరో పాలినామియల్ ఈజ్ అన్డిఫైన్డ్. డిగ్రీ ఆఫ్ ది కాన్స్టెంట్ పాలినామియల్, 2018 ఇది ఒక కాన్స్టెంట్ పాలినామియల్. సో దీని డిగ్రీ 0. ఎందుకు సార్? x power 0 is 1. మనం మొన్న నేర్చుకున్నాం ఎక్స్పోనెన్షియల్ పవర్స్ లో x power 0 is 1 అని నేర్చుకున్నాం. సో x power 0 is 1 కనుక 1 into 2018 అంటే x పవర్ ఎంత ఉంది? డిగ్రీ 0 కనుక కాన్స్టెంట్ పాలినామియల్ డిగ్రీ 0. కాన్స్టెంట్ పాలినామియల్ ఏంటి? డిగ్రీ 0. అక్కడ మనం x రాయకూడదు కదా, 2018 కావాలి నాకు. ఇక నేను x రాసాను అనుకోండి, అప్పుడు 2018 x అవుతుంది కానీ 2018 అవ్వదు. అందుకనే పవర్ 0 రాసుకోవచ్చు. ఎందుకంటే ఎనీథింగ్ పవర్ 0 is nothing but 1. ఎనీథింగ్ పవర్ 0 is nothing but 1 కనుక 1 into 2018 కనుక సో x పవర్ 0 ఉంది కనుక డిగ్రీ ఆఫ్ ది కాన్స్టెంట్ పాలినామియల్ is 0. Degree of the zero polynomial is undefined. Degree of the linear polynomial is 1. Degree of the quadratic polynomial is 2. Degree of the cubic polynomial is 3. So whatever the degree is there, that many zero of the polynomials will be there. So degree ఎంత ఉంటే అన్ని zeros of the polynomials వస్తాయి. సో ఇది మెయిన్ కాన్సెప్ట్. రిమైండర్ థియరం, ఫ్యాక్టర్ థియరం, ఐడెంటిటీస్ నేర్చుకునే ముందు ఫస్ట్ పాలినామియల్ జనరల్ ఫార్ములా, స్టాండర్డ్ ఫార్ములాను ఇప్పుడు మనం నేర్చుకున్నాం. సో ఇప్పుడు మనం పాలినామియల్ యొక్క స్టాండర్డ్ ఫార్ములా నేర్చుకుందాం. p of x ఓన్లీ x లోనే తీసుకుందాం. p of x అంటే మన పాలినామియల్లోని x వేరియబుల్స్ ఉంటాయి, ఇంకా y లు z లే ఉండవు. ఓకేనా? ఇందాక మనం రాసుకున్నాం కదా x³ + 3x² + 4x + 3 ఇలాగ ఓన్లీ x లో ఉంటాయి, అలానే తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ a1x ఇది ఒక పాలినామియల్. ఇంకోటి a1x + a2x² ఇది ఒక పాలినామియల్. p of x చూడండి, ఇంక్రీజ్ చేస్తున్నాను. a1x అంటే ఇక్కడ a1 ఉంది కనుక x పవర్ 1, నెక్స్ట్ a2 ఉంది కనుక x², a3 అంటే x³ అలా ఇంక్రీజ్ చేస్తున్నాను. సో p of x చెప్పండి, a1x పవర్ 1 + a2x², a3 x³ a4 x⁴ ఇలా రాస్తాను అనుకోండి. అలాగా n వరకు రాస్తాను. n అంటే ఏంటి? సో నాకు నచ్చిన నెంబర్. సో 7 అవ్వచ్చు, 10 అవ్వచ్చు, 15 అవ్వచ్చు, అలా నేను అన్ని రాయలేను. అనగా ఒక ఫార్ములా, ఒక స్టాండర్డ్ ఫార్ములా కోసం నేను ప్రయత్నిస్తున్నాను అనమాట. సో p of x is equal to a1x పవర్ 1, a2 x², a3 x³ అండ్ సో ఆన్. లాస్ట్లో ఏమొస్తుందో తెలుసా? an x⁴n. ఫర్ ఎగ్జాంపుల్ నేను 18 టైమ్స్ రాయాలి. సో అప్పుడు నేనేంటి ఇలా రాసి ఇక్కడ n వాల్యూ 18 అవుద్ది అంటే 18తో ఆపేస్తాను. సో 18th డిగ్రీ కావాలంటే 18తో ఆపేస్తాను, 14 డిగ్రీ కావాలంటే 14తో ఆపేస్తాను, 10th డిగ్రీ కావాలంటే ఇక్కడ 10 టైమ్స్ రాసి 10తో ఆపేస్తాను. సో ఇలాగా మనం రాసుకుంటే దీన్ని స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఏ పాలినామియల్ అంటారు. స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఏ పాలినామియల్. ఏ పాలినామియల్ ఇన్ x which is in the standard form is a1x + a2x² + a3x³ + a4x⁴, a4x⁴ + a4x6 and so on an into xn. ఇక్కడ చిన్న కండిషన్ ఉంది. ఏంటి కండిషన్ అంటే ఇక్కడ మీరు ఏదైతే an into xn తీసుకున్నారో a1 into xn ఉంది కదా, ఇక్కడ a1 a2 a3 ఇవన్నీ ఉన్నాయి కదా, వీటిని మనం కోఫిషియన్స్ ఆఫ్ x అంటాం. కోఫిషియన్స్ ఆఫ్ x టర్మ్స్. సో ఇది టర్మే. సో a1x టర్మే, a2x² టర్మే, a3x² టర్మ్, సో a3x³ x⁴n ఇవన్నీ టర్మ్స్. ఈ టర్మ్స్ లోని x కోఫిషియంట్ ఈస్ a1, x² కోఫిషియంట్ ఈస్ a2, x³ కోఫిషియంట్ ఈస్ a3. ఇవన్నీ a1 a2 a3 an అనేవన్నీ నెంబర్స్. ఇవన్నీ ఏంటి? నెంబర్స్. మీకు గుర్తుందో లేదో, నేను అక్కడ ఒక ఎగ్జాంపుల్ రాశాను. x² + 5x + 6.
చూడండి ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 1 అంటే ఇదేంటి మనకి A2 ఇది A1 అలాగమాట. సో ఇక్కడ ఏంటి మనకి 5 అనేది కోఎఫిషియంట్. సో అంటే ఆల్ కోఎఫిషియంట్స్ ఆర్ నెంబర్స్. A1 A2 A3 ఇవన్నీ కూడా మనకి ఏంటి నెంబర్స్. అవన్నీ ఏంటి నెంబర్స్. ఇవి టర్మ్స్. ఇవేంటి మనకి టర్మ్స్. అయితే ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఈ an అనేది 0 అవ్వదు. an ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. అప్పుడే మనం దీన్ని పాలినోమియల్ స్టాండర్డ్ ఫార్ములా అంటారు. స్టాండర్డ్ ఫార్ములా, ఆ స్టాండర్డ్ రిజల్ట్ అంటారు. ఎందుకు సార్ 0 అవ్వకూడదు? ఫర్ ఎగ్జాంపుల్ ఇదే కదా, ఇది 0 అయిపోయింది అనుకోండి, అప్పుడు ఈ టర్మ్ ఉండదు. అప్పుడు దీని డిగ్రీ 3 అయిపోద్ది, 4 అవ్వదు. అందుకనే ఇది 0. మనం ఏదైతే లాస్ట్ తీసుకున్నా 0 అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 0 కాకుండా ఇది అన్ని తీసుకున్నాను అంటే డిగ్రీ 3. నేను A3ని 0 తీసుకున్నాను అంటే ఈ నెంబర్ ఈ కాన్స్టెంట్ని 0 తీసుకున్నాను, అప్పుడు ఈ టర్మ్ ఉండదు. అప్పుడు దీని డిగ్రీ తగ్గిపోద్ది, 2 అవుద్ది, 3 అవ్వదు. అంటే మనం కరెక్ట్గా పర్టికులర్గా ఒక పాలినోమియల్ డిగ్రీ చెప్పాలంటే ఆ లాస్ట్ ఏదైతే టర్మ్ ఉందో, హైయెస్ట్ టర్మ్ ఏదైతే ఉందో అది 0 అవ్వకూడదు. సో an ఈస్ నాట్ ఈక్వల్ టు 0. దిస్ ఈస్ కాల్డ్ స్టాండర్డ్ పాలినోమియల్. ఇప్పుడు మనం రిమైండర్ థియరం, ఫ్యాక్టర్ థియరం అండ్ ఐడెంటిటీస్ చూద్దాం. సో రిమైండర్ థియరం, మనం చిన్నప్పుడు డివిడెండ్ని డివైజర్తో డివైడ్ చేస్తాం. మనకి ఇక్కడ ఏమొస్తుంది, కోషియంట్ వస్తుంది. ఏమొస్తుంది, కోషియంట్. సో ఈ కోషియంట్ని డివైజర్ని మనం ఇక్కడ మల్టిప్లై చేసి రాస్తాం. సో డివిడెండ్ నుండి ఈ కోషియంట్ని డివిజర్ని మనం మల్టిప్లై చేసి మైనస్ చేస్తూ వచ్చేది రిమైండర్. ఇది చిన్నప్పుడు నేర్చుకున్నాం. ఆ చిన్నప్పుడు నేర్చుకున్నది ఒకసారి మళ్ళీ రాద్దాం. 9 అనే ఒక నెంబర్ని 2 అనే ఒక నెంబర్తో నేను డివైడ్ చేస్తే 2 4s are 8. సో 1 అనేది రిమైండర్ వచ్చింది. ఇక్కడ 9 అనేది డివిడెండ్ అవుతుంది, 2 అనేది డివైజర్ అవుతుంది, 4 అనేది కోషియంట్ అవుతుంది, 6 అనేది రిమైండర్ అవుతుంది. సో ఇది కోషియంట్, ఇది డివిడెంట్, ఇది డివైజరు, ఇది రిమైండర్. ఇప్పుడు మనకి చిన్నప్పుడు ఒక ఫార్ములా నేర్చుకున్నాం. ఏం నేర్చుకున్నాం? డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషియంట్ ప్లస్ రిమైండర్. సో డివిడెంట్ ఈజ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషియంట్ ప్లస్ రిమైండర్. చూడండి ఇప్పుడు సరిపోతలేదు. సో 9 ఈజ్ ఈక్వల్ టు 2 into 4 ప్లస్ 1. 2 4s are 8. బోడమస్ రూల్ ప్రకారం ఫస్ట్ ఏం చేయాలి? మల్టిప్లికేషన్ చేయాలి. 2 4s are 8, 8 plus 1 9. సరిపోయింది కదా. సో ఇదే ఫార్ములాని మనకి రిమైండర్ థియరం చెప్తుంది. ఇదే ఫార్ములా మనకి రిమైండర్ థియరం అంటే ఇప్పుడు మనం ఏంటంటే పాలినామియల్స్ లో చేస్తాం. ఇప్పుడు నెంబర్స్ లో చేస్తాము, దీన్ని ఇప్పుడు పాలినామియల్స్ లో చేస్తే అదే రిమైండర్ థియరం. చూడండి ఇప్పుడు ఈ 9 అనేది ఒక పాలినామియల్ p of x. ఈ 9 అనే ఒక పాలినామియల్ ఇంకొక పాలినామియల్ q of x ఉంటాయి కదా. చాలా పాలినామియల్, ఇది పాలినామియల్, ఇది పాలినామియల్, ఇవన్నీ పాలినామియల్స్ కదా. ఒక దాని పేరు p of x అనుకున్నాను, ఇంకో దాని పేరు q of x. సో p of x అనే పాలినామియల్ q of x అనే పాలినామియల్ మనకి డివైడ్ చేసింది అనుకోండి. అప్పుడు మనకి సో సంథింగ్ ఏదో వస్తుంది ఇక్కడ p, ఇది కోషియంట్ q కనుక మార్చేద్దాం. f of x అనే పాలినామియల్ని g of x అనే పాలినామియల్తో మనం డివైడ్ చేస్తే మనకు వచ్చేది కోషియంట్ ఏమవుతుంది, q of x. అన్ని x లో వస్తాయి, ఎందుకంటే మనం చేస్తుంది నెంబర్స్తో కాదు, పాలినామియల్స్తో. సో ఇక్కడ ఈ రెండు మల్టిప్లై చేస్తే వస్తుంది, ఇక్కడ r of x వస్తుంది. ఏమొస్తుంది, r of x రిమైండర్. ఇప్పుడు దీని ఎలా రాస్తాం చూడండి. f of x ఈజ్ ఈక్వల్ టు g of x ఇంటూ q of x ప్లస్ r. సో దీన్ని మనం రిమైండర్ థియరం అంటాం. దీన్ని మనం ఏమంటాం, రిమైండర్ థియరం. ఇంకా సింపుల్గా చెప్పాలంటే మనం తీసుకున్న పాలినామియల్ p of xని x మైనస్ a అనే ఒక పాలినామియల్తో డివైడ్ చేస్తే మనకు వచ్చేది q of x. సో ఇక్కడ మనకి r of x వస్తుంది. సో p of xని x మైనస్ a డివైడ్ చేస్తే మనకి q of x వస్తుంది, రిమైండర్ r of x. దీన్ని మనం ఏమంటాం, రిమైండర్ థియరం అంటాం. సో దీన్ని ఎలా రాయొచ్చు, p of x ఈజ్ ఈక్వల్ టు x మైనస్ a ఇంటూ q of x ప్లస్ r. చూడండి డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషియంట్ ప్లస్ రిమైండర్. సేమ్ కాదు, ఇక్కడ అన్ని కూడా ఎక్స్లో ఉన్నాయి, అన్ని కూడా పాలినామియల్స్ ఉన్నాయి, ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి, అంతే తేడా. సో రిమైండర్ థియరం మీకు అందరికీ అర్థమైందని నేను అనుకున్నాను. అర్థమైతే కింద కామెంట్ సెక్షన్లో ఎస్ సార్ ఐఎమ్ అండర్స్టాండింగ్ అని చెప్పండి. నెక్స్ట్ ఫ్యాక్టర్ థియరం. ఫ్యాక్టర్ థియరం ఇక నేను 9 తీసుకున్నాను, అలా కాక నేను ఇప్పుడు 8 తీసుకున్నాను అనుకోండి. 2 4s are 8 0.
ఎప్పుడైతే రిమైండర్ వచ్చిందో దీనికి ఫ్యాక్టర్ అంటారు. 2 is the factor of 8. 2 is the factor of 8. If remainder is 0. If remainder is 0, then 2 is a factor of 8. సో ఇప్పుడు ఇక్కడ రిమైండర్ 0 అయిపోయింది అనుకోండి, నేను డివైడ్ చేసినప్పుడు సంథింగ్ నాకు ఇక్కడ క్యాన్సిల్ అయిపోయింది, 0 వచ్చింది. అప్పుడు ఈ x minus 1 is a factor of p of x. x minus 1 is a factor of p of x. So if the remainder is 0 in remainder theorem, so 0 అయితే ఇది ఉండదు కదా ఇంకా. If remainder is 0 in remainder theorem, then x minus a is a factor of p of x. This is called factor theorem. This is called factor theorem. నెక్స్ట్, సో ఇప్పుడు మనకి ఐడెంటిటీస్ వస్తాయి. అదే మనం చిన్నప్పుడు నేర్చుకుంటున్న a ప్లస్ బి హోల్ స్క్వేర్, a మైనస్ బి హోల్ స్క్వేర్, a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, ఇవన్నీ ఇన్ డీటెయిల్గా చెప్తాను. సో మీ మైండ్లో గుర్తుండిపోయే విధంగా చెప్తాను. సో ఇదంతా మనకి అయిన తర్వాత సో మీకు ఫార్ములాస్ అనేవి చెప్తాను నీట్గా. మొత్తం మనకి 11 ఫార్ములాస్ ఉంటాయి. ఈ 11 ఫార్ములాస్ మీ లైఫ్లో గ్యారెంటీగా యూజ్ అవుతుంది. ఆ ఫార్ములాస్ మనకు మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా చెప్తాను. లెట్ us see. సో ఇప్పుడు ఐడెంటిటీ చూద్దాం. ఐడెంటిటీ అంటే ఏంటంటే an equation which is satisfying for all values is called identity. An equation which is satisfying for all values is called identity. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను చూడండి. 2 + 3 = రాశాను. 2 + 3 = రాస్తే ఇప్పుడు దీన్ని నేను ఎంత రాయొచ్చు, ఇక్కడ 1 + 4 రాయొచ్చు. ఇదొక ఐడెంటిటీ. లేదంటే 4 + 1 రాయొచ్చు, అదొక ఐడెంటిటీ. లేదంటే 5 + 0 రాయొచ్చు, అదొక ఐడెంటిటీ. సో ఇక్కడ ఆల్రెడీ నెంబర్స్ తీసుకున్నాను కనుక, వేరియబుల్స్ లేవు కనుక, సో ఇక్కడ ఏంటంటే ఇది ఐడెంటిటీ అని మనకి తెలిసిపోతుంది. వేరియబుల్స్ తీసుకుందాం. వేరియబుల్స్ తీసుకుంటే అప్పుడు మనకి ఏంటో అని చూద్దాం. ఇక్కడ మీరు ఏబి వాల్యూస్, లెఫ్ట్ సైడ్ ఏబి వాల్యూస్ ఏవి తీసుకుంటే రైట్ సైడ్ కూడా అవే తీసుకోవాలి. ఎందుకంటే మీరు ఏబి వాల్యూస్ ఏవైతే తీసుకున్నారో ఫిక్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ వాల్యూ 5, బి వాల్యూ 4 తీసుకున్నాను అనుకో. సో 5 + 4 ఎంత, 9. సో 4 + 5 ఎంత, 9. అకార్డింగ్ టు మనకి ఇదేంటి కాంపిటేటివ్లో అండర్ ఎడిషన్. సో దిస్ ఈజ్ ఒక ఐడెంటిటీ, ఇదొక ఐడెంటిటీ. అలాగా మనకి 7th క్లాస్లోని 8th క్లాస్లోని మనం 3 ఐడెంటిటీస్ నేర్చుకున్నాం. సో మీ అందరికీ వచ్చు. a + b హోల్ స్క్వేర్ = a² + 2ab + b². a - b హోల్ స్క్వేర్ = a² - 2ab + b². అలా బై హార్ట్ చేయకుండా ఇప్పుడు మనం పాలినామియల్ కాన్సెప్ట్ ప్రకారం ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తాను చూడండి. ఫస్ట్ వన్ a + b హోల్ స్క్వేర్. ఫస్ట్ హోల్ టు ది పవర్ 1 రాద్దాం. సెకండ్ a + b హోల్ స్క్వేర్. థర్డ్ a - b హోల్ క్యూబ్. ఈ 3 వస్తే సారీ a + b ఈ 3 వస్తే నెక్స్ట్ 3 వచ్చేస్తాయి. సో నెక్స్ట్ 3 కూడా ఇక్కడ రాద్దాం. చూడండి, a + b హోల్ టు ది పవర్ ఆఫ్ 1 అంటే అర్థం ఏంటి, ఇక్కడ మనకి a అనేది ఒకటి ఉంది, b అనేది ఒకటి ఉంది. a + b హోల్ స్క్వేర్ ఇది ఎలా వచ్చిందో చెప్తాను చూడండి. సో a పవర్ 1 ఉంది, b లేదు అంటే ఏంటి, దీని ఏం రాయొచ్చు, b పవర్ 0 రాయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ a లేదు అంటే a పవర్ 0, b పవర్ 1. సో దీన్ని మనం క్లియర్గా రాసుకుంటే, మైండ్లో రాసుకుంటే a అనేది ఒకటి ఉంది, b లేదు, b పవర్ 0 ప్లస్ a అనేది లేదు, b ఉంది. సో నేను a + bని ఇలా రాస్తాను. ఇప్పుడు ఇక్కడ కూడా ఇలా రాస్తాను. సో a అనేది ఇప్పుడు ఇక్కడ a1 ఉంది కనుక ఇక్కడ కూడా a1 వస్తుంది. ఇప్పుడు a2 ఉంది కనుక a². సో b పవర్ 0, b లేదు కదా, ప్లస్ నెక్స్ట్ ఇప్పుడు ఏమవుద్ది మనకి 2 × 2 కూడా ఎలా వచ్చింది చెప్తాను. సో a1 అంటే a తగ్గించేస్తాను, bని పెంచుతాను. సో b0 ఉందంటే b1. సో ఇక్కడ a2 ఉంది, ఒకటి తగ్గిస్తే 1 అయింది. నెక్స్ట్ b అంటే aని తగ్గిస్తూ bని పెంచాలి. నెక్స్ట్ aని తగ్గించాలి, bని పెంచాలి. చూడండి ఇప్పుడు మనకి a పవర్ 0, b పవర్ 0, 1 కనుక అవి మనం మైండ్లో ఎలిమినేట్ చేస్తే a² + 2ab + b². మరి 2 ఎలాగొచ్చింది అది కూడా మనకు తెలియాలి కదా. దీని కోఎఫిషియంట్ 1, దీని కోఎఫిషియంట్ 1, 1 + 1 2, 1 + 1 2. ఇప్పుడు దీని ఆధారంగా a + b హోల్ క్యూబ్ కూడా వచ్చేస్తుంది. చాలామంది ఈ ఫార్ములా బైహార్ట్ చేస్తారు, మర్చిపోతారు. అలా బైహార్ట్ చేయకుండా ఈ లాజిక్ ప్రకారం గుర్తుంచుకోండి చెప్తాం. ఇప్పుడు దీన్ని సింపుల్గా ఎలా రాయొచ్చు, a² + 2ab + b².
ఇప్పుడు దీన్ని సో a పవర్ 1 a పవర్ 2 నెక్స్ట్ ఏమవుతుంది a పవర్ 3 అంటే b పవర్ 0. అంటే మీకు డిగ్రీ 2 కనుక ఈ డిగ్రీ 2 ఉండాలి, ఈ డిగ్రీ 2 ఉండాలి, ఈ డిగ్రీ 2 ఉండాలి. ప్రతి టర్మ్ డిగ్రీ 2 ఉండాలి, ఇక్కడ ప్రతి టర్మ్ డిగ్రీ 3 ఉండాలి. ఓకేనా? సో ఇక్కడ కోఎఫిషియంట్ 1 కనుక 1 + 2 3. నెక్స్ట్ ఇప్పుడు ఏ తగ్గించాలి, 1 తగ్గించాలి, బి 1 పెంచాలి. నెక్స్ట్ 2 + 1 3. మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి, ఏని 1 తగ్గించాలి, బిని 1 పెంచాలి. నెక్స్ట్ ఇంకా మనకి లాస్ట్లో ఇంకా 1 ఉంది కనుక 1 రావాల్సిన పర్లేదు, ఏని 1 తగ్గించాలి, బిని పెంచాలి. ఇదే a + b హోల్ క్యూబ్. చూడండి ఇప్పుడు నేను చెప్తాను a³ + 3a² b + 3ab² + b³. ఇది అంతా ఒక కన్ఫ్యూజన్లా ఉంది. సో మనకి ఏవైతే జీరోలు తీస్తాం అనుకోండి, ఈ 1ని రాయకుండా ఉంటే అప్పుడు సింపుల్గా రాయొచ్చు. చూడండి a³ + 3a² b + 3ab² + b³. ఇలా కనుక మీరు నేర్చుకున్నట్లయితే ఫార్ములా అనేది చాలా ఈజీగా ఉంటుంది. సో ఆ లాజిక్ తెలిస్తే మీకు ఫార్ములా అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా? సో వీటి ప్రూఫ్స్ మీకు అవసరం లేదు. సో a + b × a + b చేస్తే a + b వస్తుంది, మళ్ళీ దాన్ని × a + b చేస్తే ఈ ఫార్ములా వస్తుంది. కానీ అది గుర్తుండదు. కానీ ఇలా అయితే మీకు ఈజీగా గుర్తుంటుంది. నెక్స్ట్ 4th వన్, ఇప్పుడు a - b హోల్ స్క్వేర్. ఏం లేదండి, ఫస్ట్ పాజిటివ్, నెక్స్ట్ నెగిటివ్, నెక్స్ట్ పాజిటివ్. సో ఇప్పుడు ఇదే ఫార్ములాలో ఫస్ట్ పాజిటివ్, నెగిటివ్, పాజిటివ్. సో a² - 2ab + b². నెక్స్ట్ 5వది a - b హోల్ క్యూబ్. ఫస్ట్ పాజిటివ్, నెక్స్ట్ నెగిటివ్, నెక్స్ట్ పాజిటివ్, నెక్స్ట్ నెగిటివ్. చూడండి ఇదే ఫార్ములా మనకి ఫస్ట్ పాజిటివ్, అదే టర్మ్స్తో నెగిటివ్ వస్తుంది, అదే టర్మ్స్ పాజిటివ్, అదే టర్మ్ నెగిటివ్. ఎందుకు సార్ అంటే బి అనే దానికి మైనస్ ఉంది కనుక ఎక్కడైతే బి ఉందో అక్కడ మైనస్ వేయాలన్నమాట. ఎక్కడైతే బి ఉందో అక్కడ మైనస్ వేస్తే సరిపోతుంది. సో ఈ విధంగా a + b, a + b హోల్ స్క్వేర్, a + b హోల్ క్యూబ్, a - b హోల్ స్క్వేర్, a - b హోల్ క్యూబ్. నెక్స్ట్ a + b × a - b. మీకు ఆల్రెడీ తెలుసు ఏంటి, a² - b². ఎందుకు సార్ అంటే ఇక్కడ +ab -ab క్యాన్సిల్ అయిపోతాయి, a × a², b × b, b² మిగులుతాయి. సో అందుకని క్యాన్సిల్ అవుతుంది కనుక a + b × a - b = a² - b². ఇది కాకుండా మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ 3 a + b + c హోల్ స్క్వేర్. సో మరి a + b హోల్ స్క్వేర్లో a² b² వచ్చింది. మరి a + b + c హోల్ స్క్వేర్లో 3 ఉన్నాయి కనుక 3 వస్తాయి. a² + b² + c². మరి a + b హోల్ స్క్వేర్లో 2ab వచ్చింది, ఆ రెండు ఉన్నాయి కనుక ఆ రెండింటికి 2 పెట్టాలి. మరి ఇక్కడ ఈ రెండింటికి 2 పెట్టాలి, ఈ రెండింటికి 2 పెట్టాలి, ఈ రెండింటికి 2 పెట్టాలి. అంటే ఏమవుద్ది 2ab + 2bc + 2ca. సో a + b + c హోల్ స్క్వేర్ = a² + b² + c² + 2ab + 2bc + 2ca. దీంతో పాటు చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు 8th వన్. నెక్స్ట్ మనం 8th వన్ చూద్దాం. a³ + b³. చూడండి మనకి ఈ ఫార్ములాలో a³ + b³ ఉంది. అంటే ఈ 3a²b 3ab² ఇట్సే తీసుకెళ్ళిపోయి అనుకోండి, అదే ఫార్ములా మళ్ళీ వేరేగా బైహార్ట్ వస్తుంది. అంటే ఇప్పుడు మనం ఏం రాయొచ్చు, a + b హోల్ క్యూబ్ - 3a²b + 3ab² అని రాస్తే సరిపోతుంది. అంటే ఇప్పుడు నేను రాయొచ్చు a + b హోల్ క్యూబ్ - 3ab కామన్ తీస్తాను, ఎందుకంటే అందులో 3ab కామన్ ఉంది కనుక. సో 3ab × a + b. చూడండి ఇక్కడ 3ab కామన్ ఉంది, ఇక్కడ 3ab ఉంది, ఇక్కడ 3ab ఉంది. సో 3ab కామన్ తెస్తే ఇక్కడ a మిగులుతుంది, 3ab కామన్ తెస్తే ఇక్కడ b ఉంటుంది, అంటే a + b. సో -3a + 3ab × a + bని అడిసి తీసుకెళ్ళిపోతే -3ab × a + b. అదొక ఫార్ములా. దీనికి ఇంకొక ఫార్ములా కూడా ఉంది. ఏంటి సార్, ఈ క్యూబులు లేకుండా ముందు రాయండి a + b. ఇప్పుడు దీనికి ఆపోజిట్ a - b హోల్ స్క్వేర్ తీసుకోండి, మధ్యలో 2 రాయద్దు. a - b హోల్ స్క్వేర్ తీసుకోండి, మధ్యలో 2 రాయద్దు. ఎందుకు సార్ అంటే సో మనకి ఇవన్నీ క్యాన్సిల్ అయిపోయి a³ a³ a a², b × b² b³ ఈ రెండే మిగిలిన, మిగతా అన్ని క్యాన్సిల్ అవ్వాలంటే అలా రాసుకుంటూ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ 9th వన్ a³ - b³. సో ముందు ఇది రాసేద్దాం, క్యూబులు లేకుండా రాయండి a - b × సో ఇప్పుడు a + b హోల్ స్క్వేర్ని 2 లేకుండా రాయండి a² + ab + b². నెక్స్ట్ 10th వన్. 10th వన్ ఏంటంటే ఏవైనా రెండు ప్రాబ్లమ్స్ ఇచ్చారు అనుకోండి, x + a × x + b. సో x × x ఏమవుతుంది, x² అవుతుంది,
ప్లస్ ఎక్స్ ఇంటూ ఈ కాన్స్టెంట్ని కలిపేయండి. ఇప్పుడు ఆ కాన్స్టెంట్స్ని మల్టిప్లై చేసేయండి. సో ఫస్ట్ ఏంటి ఎక్స్ స్క్వేర్ రాస్తాం, నెక్స్ట్ ఎక్స్ రాసి కాన్స్టెంట్ని కలుపుతాం, నెక్స్ట్ కాన్స్టెంట్ని మల్టిప్లై చేస్తాం. ఇవి కాకుండా ఇంకో 1-2 ఉంటాయి, అవి అయితే మనకి అంత యూజ్ అవ్వవు. సో ఇవి అయితే మనకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా మోస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మీకు. సో ఈ కాన్సెప్ట్ అనేది మీకు క్లియర్గా అర్థమైంది అనుకున్నాను. దాదాపు ఒక గంట 45 మినిట్స్ గంట వరకు మనకి ఈ క్లాస్ అనేది మనకి సాగింది. కనుక మీరు ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకున్న కనుక మీకు కనుక కాన్సెప్ట్ అర్థమైతే కింద కామెంట్ సెక్షన్లో ఎస్ సార్ ఐఎమ్ అండర్స్టాండింగ్ సార్, సూపర్ సార్, మోడల్ సార్, మీకు ఏది అనిపిస్తే అది రాయండి. అదేవిధంగా ఈ కాన్సెప్ట్ సంబంధించిన టాప్ 10 బిట్స్ అనేవి నేను తయారు చేస్తాను, లాజికల్ బిట్స్, అవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మన వెబ్సైట్లో ఉంటుందో రాయండి. దీనికి సంబంధించిన నోట్స్ కూడా మీరు ఏం రాస్తున్నా నేనే ఇస్తాను. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాట్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ ఐ విల్ గివ్ యూ. సో డోంట్ వరీ. సో మీకు ఎప్పుడు కావాలి ఉంటే అప్పుడు రాసుకోండి. సో వీడియో నచ్చినప్పుడు ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.